యామిని అనే ఒక 20 సంవత్సరాల అమ్మాయి ఫార్మసీ చదువుతుంది. తను చాలా మంచి అమ్మాయి. తన డైలీ రొటీన్ ఏందంటే మార్నింగ్ కాలేజ్‌కి వెళ్ళడం, ఈవినింగ్ కల్లా ఇంటికొచ్చేయడం. అంతే తప్ప ఎప్పుడు ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళేది కాదు. హాలిడేస్‌లో కూడా తన మదర్‌కి హెల్ప్ చేస్తూ ఇంటి దగ్గరే చదువుకుంటూ ఉండేది. అయితే అలా హ్యాపీగా గడుస్తూ ఉండగా తన ఫస్ట్ ఇయర్ ఫార్మసీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అలా ఫస్ట్ డే ఫస్ట్ ఎగ్జామ్ కోసం తను చాలా బాగా ప్రిపేర్ అయిపోయి ఉదయాన్నే 7 గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరింది. అలా కాలేజ్‌కి వెళ్ళి తన ఎగ్జామ్ బాగా రాసేసి ఎగ్జాక్ట్లీ 12 గంటల 10 నిమిషాలకు వాళ్ళ ఇంటికి కాల్ చేసి, నాన్న ఈరోజు నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను, ఇంకొక 1 అవర్లో ఇంటికి వచ్చేస్తాను, అక్కడ హ్యాపీగా మాట్లాడుకుందాం అని చెప్పింది. అంతే. అలా ఇంటికని బయలుదేరిన ఆ అమ్మాయి 1 గడిచినా కూడా ఇంటికి రాలేదు. 1:30 అయింది, అయినా ఇంటికి రాలేదు. వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ అమ్మాయికి పదే పదే కాల్ చేయడం మొదలుపెట్టిర్రు. కానీ ఈ అమ్మాయి నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా రాలేదు. మెల్లమెల్లగా వాళ్ళ పేరెంట్స్లో టెన్షన్ మొదలైంది. అలా సరిగ్గా 2 గంటలకి ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కాల్ వచ్చింది. అంతే. అది విన్న ఆ పేరెంట్స్ ఒక్కసారిగా భయపడిపోయి ఏడ్చుకుంటూ గట్టిగా అరవటం మొదలుపెట్టిర్రు. ఆ కాల్లో ఆ పోలీస్ వాళ్ళు ఒక లొకేషన్కి అర్జెంటుగా రమ్మని చెప్పిర్రు. వెంటనే ఈ పేరెంట్స్ అక్కడికి వెళ్ళి చూస్తే తన ఒక్కగానొక్క కూతురు యామిని అక్కడ రక్తపు మడుగులో చనిపోయి కనిపించింది. కాదు 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 ఎవరు చాలా దారుణంగా చంపేసి పారిపోయారు. అసలు ఇంటికి బయలుదేరిన యామిని ఎక్కడికి వెళ్ళింది, తనకేం జరిగింది, అసలు అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికుంది, ఎందుకుంది, అండ్ ఈ కేసు మొత్తాన్ని పోలీసు వాళ్ళు ఎట్లా సాల్వ్ చేసిర్రు, ఈ విషయాలన్నీ మనకి తెలియాలంటే ఈ కేసులో మనం కంప్లీట్గా తెలుసుకోవాలి. సో ఈ కేసు గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మంచి అవేర్నెస్ కూడా ఉంటుంది. సో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు యామినికి ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకుందాం. స్వతంత్రపాల్య, బెంగళూరు, కర్ణాటక. ఈ అమ్మాయి కేసు గురించి తెలుసుకునే ముందు ఈ అమ్మాయి గురించి, ఈ అమ్మాయి ఫ్యామిలీ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ యామిని ప్రియ అనే అమ్మాయిది ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ ఇంట్లో మొత్తం 3 ఉండేవారు. తండ్రి గోపాల్, తల్లి వరలక్ష్మి అండ్ వీళ్ళ ఒక్కగానొక్క కూతురు యామిని ప్రియ. తండ్రి టైల్స్ పని చేసుకుంటూ ఉండేవాడు, అంటే ఇళ్లల్లో టైల్స్ వేస్తారు కదా అలాంటి పని. తల్లి హౌస్ వైఫ్ అండ్ ఈ యామిని ప్రియ చదువుకుంటూ ఉండేది. అయితే వీళ్ళ పేరెంట్స్కి చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయిని ఒక డాక్టర్ని చేయాలనే డ్రీమ్ ఉండేది. అందుకోసం యామిని ప్రియకి కూడా చిన్నప్పటి నుంచే డాక్టర్ అవ్వాలన్న డ్రీమ్ తోటి చాలా బాగా చదవడం మొదలుపెట్టింది. అలా వీళ్ళ చిన్న ఫ్యామిలీ చాలా హ్యాపీగా నివసించేవారు. అయితే యామిని ప్రియకి డాక్టర్ అవ్వాలన్న డ్రీమ్ ఉండటంతో 10th తర్వాత ఇంటర్లో బైపీసీ గ్రూప్ తీసుకుంది. అంత బాగా చదివి డైరెక్ట్ ఇంటర్ తర్వాత ఎంబీబీఎస్ సీటు దక్కించుకోలేకపోయింది. అందుకోసం 2 ఇయర్స్ లాంగ్ టర్మ్కి వెళ్ళి మరి బాగా కష్టపడి చదివింది. అయినా కూడా 2 సార్లు కష్టపడ్డా కూడా ఎంబీబీఎస్ సీట్ దక్కించుకోలేకపోయింది. అయినా కూడా ఆ అమ్మాయి ఎక్కడా డిసప్పాయింట్ అవ్వకుండా ఫార్మసీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించింది. అందుకోసం బాణశంకారిలోని ఒక ఫార్మసీ కాలేజ్లో యామిని ప్రియ జాయిన్ అయ్యింది. అయితే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఆ అమ్మాయి ఫార్మసీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఎగ్జామ్స్ కూడా మొదలైనాయి. ఆ ఎగ్జామ్లో బాగా రాయడం కోసం ఈ అమ్మాయి చాలా కష్టపడి ప్రిపేర్ అయిపోయింది. సో తను వెయిట్ చేస్తున్న ఎగ్జామ్స్ డే మాత్రం వచ్చేసింది. ఆ రోజు అక్టోబర్ 16, 2025 తన ఫస్ట్ ఎగ్జామ్ రాయడానికి యామిని ప్రియ చాలా కష్టపడి ప్రిపేర్ అయిపోయింది. అందుకోసం ఎగ్జామ్ రోజు ఉదయాన్నే 7 గంటలకి లేచి కాలేజ్కి బయలుదేరింది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత మంచిగా ప్రిపేర్ అయిపోయి మళ్ళీ ఎగ్జామ్ మొత్తం రాసిన తర్వాత ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 12 గంటలకి వాళ్ళ నాన్నకి కాల్ చేసి, నాన్న ఈరోజు నేనైతే ఎగ్జామ్ చాలా బాగా రాశాను, మీరేం టెన్షన్ పడకండి, ఇంకొక 1 అవర్లో ఇంటికి వచ్చేస్తా అని చెప్పింది. సో ఆ అమ్మాయి కాలేజ్ అయిన తర్వాత తన రెగ్యులర్ రూట్ మల్లేశ్వరంలోని మినిస్టర్ స్క్వేర్ మాల్ వెనుక ఉన్న రైల్వే ట్రాక్ పక్కన నుంచి వెళ్తూ ఉండేది. సో అలా తన రెగ్యులర్ రూట్కి బయలుదేరిన యామిని ప్రియకి ఏం జరిగిందో తెలియదు, కానీ కొంతసేపటి తర్వాత అదే రూట్లో వెళ్తున్న కొంతమందికి ఆ రోడ్డు పక్కనే ఉన్న పొదలల్లో ఒక మనిషి డెడ్ బాడీ లాగా కనిపించింది. వెంటనే వీళ్ళకి డౌట్ వచ్చి కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే
అక్కడ ఒక అమ్మాయి బాడీ మొత్తం రక్తంతోటి, దెబ్బలతోటి చనిపోయి కనిపించింది. సో వెంటనే ఒక పోలీస్ టీమ్ అక్కడికొచ్చి ఆ బాడీని చుట్టుపక్కల మొత్తం అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. అలా అబ్జర్వ్ చేస్తూ ఉండగా వీళ్ళకి తెలిసిన విషయాలేందంటే, ఆ చనిపోయిన అమ్మాయి బాడీ పైన మొత్తం కారం పొడి కనిపించింది. అండ్ మెడ పైన ఇక్కడ సైడ్స్‌కి కత్తి ఘాట్లు కనిపించినాయి. అలా మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉండగా ఆ బాడీకి కొంచెం దూరంలో ఒక కాలేజ్ బ్యాగ్ కూడా కనిపించింది. వెంటనే ఆ బ్యాగ్ తీసుకొని మొత్తం చెక్ చేస్తే అందులో ఒక ఐడీ కార్డు కూడా ఉంది. అండ్ ఆ ఐడీ కార్డు మీద యామిని ప్రియ అని ఈ అమ్మాయి ఫోటో కూడా ఉంది. అండ్ వెంటనే ఆ ఫోటో కింద ఒక మొబైల్ నెంబర్ కనిపిస్తే ఆ మొబైల్‌కి కాల్ చేస్తే అది యామిని ప్రియ వాళ్ళ ఫాదర్ గోపాల్‌కి చేరింది. సో వాళ్ళకి కాల్ చేసి, సార్ ఇట్లా యామిని ప్రియ మీ అమ్మాయేనా అంటే, అవును సార్ మా అమ్మాయి అని చెప్తే, సార్ ఇలా మినిస్టర్ స్క్వేర్ మాల్ వెనుక ఉన్న రైల్వే ట్రాక్ పక్కన మీ అమ్మాయి పైన అటాక్ జరిగింది అండ్ మీ అమ్మాయి కూడా చనిపోయింది సార్, మీరు వెంటనే ఇక్కడికి రాండి అని చెప్పారు. సో ఆ ఇన్ఫర్మేషన్ విన్న యామిని ప్రియ వాళ్ళ ఫాదరు ఒక్కసారిగా షాక్ అయిపోయిండు. అండ్ వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు గట్టిగా ఏడవటం కూడా మొదలుపెట్టారు. వాళ్ళు చెప్పినట్టుగానే వెంటనే ఆ అమ్మ నాన్న ఆ లొకేషన్ దగ్గరికి వచ్చి ఈ యామిని ప్రియ ఒంటి మీద ఉన్న బట్టలు, తన బ్యాంగిల్స్, లాకెట్ చూసి ఈ అమ్మాయి వాళ్ళ కూతురు యామిని ప్రియ అని కన్ఫర్మ్ చేసిర్రు. అలా ఆ బాడీని పోస్ట్ మార్టంకి పంపించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టిర్రు. ముందుగా ఈ అమ్మాయి చదువుతున్న కాలేజ్ దగ్గరికి వెళ్ళి తన ఫ్రెండ్స్ని, టీచర్ని అందరినీ పిలిచి ఈ అమ్మాయి రీసెంట్గా ఎవరితో అయినా గొడవ పడిందా, లేదా ఎవరైనా ఈ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చిర్రా అని ఎంక్వైరీ చేస్తే, లేదు సార్ యామిని ప్రియ చాలా మంచి అమ్మాయి, ఈ అమ్మాయికి ఎవరితో శత్రుత్వం లేదు, ఎవరికి ఈవిడ పైన కూడా శత్రుత్వం లేదు సార్ అని క్లారిటీ ఇచ్చిర్రు. ఆ తర్వాత పోలీసులు యామిని ప్రియ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చి మీకెవరిపైన నన్న డౌట్ ఉందా అని అడిగితే, అప్పుడు యామిని ప్రియ వాళ్ళ పేరెంట్స్ చెప్పిన విషయాలు ఏంటంటే, అవును సార్ ఖచ్చితంగా మా అమ్మాయిని ఆ విఘ్నేషే చంపి ఉంటాడు, ఎందుకంటే అతనే కొన్ని నెలలుగా మా అమ్మాయి వెంటబడేవాడు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని బలవంతం చేసేవాడు, మా అమ్మాయి కాలేజీకి వెళ్తున్నా కూడా టార్చర్ చేసేవాడు అని చెప్పారు. వెంటనే పోలీస్ వాళ్ళకి అసలు ఈ విఘ్నేష్ ఎవరు, ఎక్కడుంటాడు అని అడిగితే, ఈ విఘ్నేష్ మా ఇంటి ముందే ఉంటాడు సార్, ఇతను ఎన్నో నెలలుగా మా అమ్మాయి వెంటబడేవాడు, మా అమ్మాయికి ఇష్టం లేకున్నా కూడా పెళ్లి చేసుకొని బలవంతం చేసేవాడు సార్, ఇతని బిహేవియర్ పైన మేము చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ కూడా ఇచ్చినాం, అయినా కూడా వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, పైగా వాళ్ళే మా ఇంటికి వచ్చేసి మీ అమ్మాయిని మా కొడుకుకి ఇవ్వండి అని బలవంతం కూడా చేసిర్రు. మా అమ్మాయికి ఇష్టం లేకపోవడంతో ఆ ప్రపోజల్ని మేము రిజెక్ట్ చేసినాం, అంతటితో మేము మొత్తం క్లోజ్ అవుతుంది అనుకున్నాం, కానీ అప్పటికి కూడా విఘ్నేష్ ఎవరి మాట వినలేదు, మళ్ళీ మా అమ్మాయి వెంటబడడం మొదలుపెట్టిండు. పండుగల పూట చీరలు ఇవ్వడం, గిఫ్ట్, కుంకుమ ఇవ్వడం లాంటివి చేసేవాడు. వాటికి మా అమ్మాయి భయపడిపోయి వెంటనే మా ఇంటికి వచ్చి అతనిపైన కంప్లైంట్ చేసింది. అప్పుడు కూడా మేము మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, ఇలా మీ కొడుకు మా అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మీరు కంట్రోల్లో పెట్టుకోండి అని మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాం, అయినా కూడా వాళ్ళు ఎవరి మాట కూడా లెక్క చేయలేదు. సో మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మొత్తం సాల్వ్ అవుతుంది అని అనుకున్నాం, అయినా కూడా అతను వదలకుండా మా అమ్మాయి కాలేజీకి వెళ్తున్నప్పుడు వెంటబడేవాడు, తిరిగి వస్తున్నప్పుడు కూడా బెదిరించేవాడు. అతనికి భయపడే మేము మా అమ్మాయిని కాలేజీకి దగ్గరుండి తీసుకెళ్ళడం, దగ్గరుండి తీసుకురావడం చేసేవాళ్ళు. అయినా కూడా రోజు రోజుకి అతని టార్చర్ ఎక్కువ అయ్యేసరికి మేము ధైర్యం చేసుకొని పోలీస్ స్టేషన్లో కూడా అతని పైన కంప్లైంట్ చేసినాం. అప్పుడు పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా అతని దగ్గరికి పిలిచి అతనికి ఒక వార్నింగ్ ఇచ్చి అతని పైన కేసు వేస్తే అతని ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది అనుకొని ఎఫ్ఐఆర్ చేయకుండా అతన్ని వదిలేసిరు సార్. అప్పటి నుంచి అతను కొన్ని రోజుల పాటు వరకు అంతా నార్మల్గానే ఉన్నాడు, ఇక మొత్తం నార్మల్ అయిపోయిందేమో, అంతా సాల్వ్ అయిపోయింది అని మేము కూడా సంతోషంగా ఉండడం మొదలుపెట్టినాం సార్. అలా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నుంచి అతను ఎలాంటి డిస్టర్బెన్స్ చేయలేదు సార్, ఇక ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయిందేమో అనుకొని మేము చాలా సంతోషంగా ఉన్నాం. కానీ ఇప్పుడు సడన్గా ఇలాంటి దారుణం జరిగింది, ఖచ్చితంగా అతనే చేసి ఉంటాడు సార్ అని జరిగిందంతా పోలీసులకి చెప్పారు. సో ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని పోలీస్ టీం విఘ్నేష్ ఇంటికి వెళ్తే అతని ఇల్లు లాకేష్ ఉంది. అండ్ అతను ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత నుంచి కనిపించకుండా పోయిండు. అండ్ అతని మొబైల్ నెంబర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే వీళ్ళకి విఘ్నేష్ పైన డౌట్ ఇంకాస్త ఎక్కువైంది. అందుకోసం విఘ్నేష్ ఎక్కడెక్కడ తిరిగిండు, ఎక్కడెక్కడ వెళ్ళిండు, అతని లాస్ట్ లొకేషన్ ఎక్కడుంది అని మొత్తం ట్రేస్ చేస్తే చివరికి విఘ్నేష్ ఒక దగ్గర దొరికిండు. సో వెంటనే విఘ్నేష్ని తీసుకొచ్చి వీళ్ళ స్టైల్లో వీళ్ళు ఇంటరాగేట్ చేస్తే అసలు విషయాలు మొత్తం చెప్పేసిండు. అండ్ ఎన్నో దారుణమైన విషయాలు కూడా బయటపడ్డాయి. అండ్ చివరికి అతను స్వయంగా అతనే యామిని ప్రియాని చంపేసిన
అని ఒప్పుకున్నాడు. అసలు అతను చెప్పిన విషయాలు ఏంది అని అంటే, ఎప్పుడైతే వీళ్ళు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చిర్రో అప్పటి నుంచి యామిని ప్రియ పైన విఘ్నేష్‌కి ఇంకా కోపం చాలా పెరిగిపోయింది. అందుకోసం ఆమెని దక్కించుకుందాం అనే స్టేజ్ నుంచి ఎలాగైనా ఆ అమ్మాయిని చంపాలి అనే స్టేజ్ వరకు వెళ్ళిపోయిండు. అందుకోసం ఇతను వీళ్ళ ఫ్రెండ్ హరీష్ ఇద్దరూ కలిసి వాట్సాప్‌లో ఒక గ్రూప్ క్రియేట్ చేసిర్రు. అండ్ ఆ గ్రూప్ పేరు కూడా మిషన్ యామిని అని పెట్టుకున్నారు. అండ్ ఆ గ్రూప్‌లో వీళ్ళు ఏం చేసేవారో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయితారు. వీళ్ళు ఆ గ్రూప్‌లో ఏం చేసేవాళ్ళంటే, ఈ యామిని ప్రియ అనే అమ్మాయి ఉదయం ఎన్నింటికి నిద్రలేస్తుంది, ఎన్నింటికి ఇంటి బయటకొస్తుంది, ఎన్నింటికి కాలేజీ ఎళ్తుంది, ఎన్నింటికి రిటర్న్ అవుతుంది, అండ్ ఈ అమ్మాయి ఏ టైంకి ఎక్కడెక్కడికి వెళ్తుంది అని మొత్తం అప్డేట్స్ ఆ గ్రూప్‌లో తెలుసుకునేవాళ్ళు. అలా కొన్ని రోజులు ఆ అమ్మాయిని బాగా ఫాలో అప్ చేసుకొని, ఈ అమ్మాయి ఏ ఏ టైంకి ఎక్కడెక్కడ వెళ్తుంది అని కంప్లీట్‌గా తెలుసుకొని, ఫైనల్‌గా వీళ్ళు ఒకరోజు ఒక ప్లాన్ ఏసేసిర్రు. అదేందంటే, అలా వీళ్ళ ప్లాన్ ప్రకారం అక్టోబర్ 16 రోజు ఈ అమ్మాయి రెగ్యులర్‌గా రైల్వే ట్రాక్ పక్కన రోడ్‌లో వెళ్తూ ఉండేది. ఆ రోడ్‌లో ప్రజలు కూడా చాలా తక్కువ వచ్చేవాళ్ళు. అండ్ ఒక్కోసారి అక్కడ ఎక్కువ పబ్లిక్ కూడా ఉండేవాళ్ళు కాదు. అందుకోసం అదే టైంలో ఈ అమ్మాయి ఎప్పుడైతే ఆ రోడ్‌లోకి ఎంటర్ అయిందో, బైక్ పైన హరీష్, విఘ్నేష్ ఇద్దరు వచ్చి, విఘ్నేష్ తన వెంట తెచ్చుకున్న కత్తితోటి ఆ అమ్మాయి మెడ పైన అటాక్ చేయడం మొదలుపెట్టిండు. ఆ అమ్మాయి ఆ దెబ్బలకి అక్కడికక్కడే పడిపోయింది. అండ్ ఇతని కోపం తీరేదాకా ఆ అమ్మాయి మెడ పైన రిపీటెడ్‌గా పొడిచి ఆ అమ్మాయిని చాలా దారుణంగా చంపేసిండు. ఆ తర్వాత ఆ బాడీని పక్కనే ఉన్న పొదలో పడేసి అక్కడి నుంచి విఘ్నేషు, ఈ హరీష్ ఇద్దరు పారిపోయారు. ఆ తర్వాత ఆ రోడ్డు నుంచి వెళ్తున్న కొందరు ఆ బాడీని చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. అండ్ ఆ తర్వాత ఏం జరిగిందో నేను ముందే చెప్పిన. అలా విఘ్నేషు ఇతని ప్రేమని రిజెక్ట్ చేసినందుకు, కంప్లైంట్ ఇచ్చినందుకు మనసులో పెట్టుకొని ఆ అమ్మాయిని తనకు దక్కనిది ఇంకెవరికి దక్కకుండా ఉండదు అనుకొని ఆ అమ్మాయిని అతి కిరాతకంగా చంపేసి ఆ పొదల్లో పడేసి అక్కడి నుంచి పారిపోయిండు. కానీ నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే, ఎవ్వడైనా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. అండ్ ఈ స్టోరీలో కూడా అతను చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తున్నాడు. అండ్ ఈ కేసు గురించి విన్న తర్వాత నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంది అని అంటే, ఎప్పుడైతే ఈ యామిని ప్రియ వాళ్ళ పేరెంట్స్ తన కూతురి వెనుక ఈ విఘ్నేష్ పడుతుండు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిర్రో, అప్పుడే గనక వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసుకొని అతనికి శిక్ష విధించనుంటే ఇక్కడి వరకు వచ్చేది కాదు. కానీ వాళ్ళు అతని లైఫ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందో అని కాంప్రమైజ్ అయిపోయి ఆ కేసుని ఎఫ్ఐఆర్ చేయకుండా వదిలేసిర్రు. అండ్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, వెంటబడితే కూడా కేసు అవుతుందా అని. ఖచ్చితంగా ఒకరి వెంట ఇష్టం లేకుండా పడితే అది ఖచ్చితంగా కాగ్నిజబుల్ అఫెన్స్ అవుతుంది. ఈ కేసులో కనుక ఎవరైనా పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వారెంట్ లేకుండా కూడా పోలీసులకి వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది అండ్ శిక్షించే అధికారం కూడా ఉంటుంది. సో అందుకని వాళ్ళు గనక అప్పుడే ఇతన్ని శిక్షించనుంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఆ అమ్మాయి కూడా బతికేది. వీళ్ళు కూడా అప్పుడే కౌన్సిలింగ్ ఇచ్చుంటే మారిపోయి వీళ్ళ లైఫ్ కూడా వీళ్ళు చూసుకుని ఉండేవాళ్ళు. సో ఈ కేసు గురించి నాకు మొత్తం విన్న తర్వాత నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే, వీళ్ళు ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు గనక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఉండుంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి బతికేది. అండ్ ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ వేరేలాగా ఉండేది. కానీ మొత్తానికైతే వాళ్ళు చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల అమ్మాయి ప్రాణాలు కూడా కోల్పోయింది. సో ఈ కేసు గురించి మీరు విన్న తర్వాత మీకు ఏమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కూడా ఎలాంటి కేసెస్ గురించి చెప్పాలో మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా ఆ కేసెస్ గురించి నేను తెలుసుకొని మీకు చెప్తా. అండ్ ప్రతి వీడియోలో అడుగుతున్నట్టే ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నేను వీడియోస్ మళ్ళీ చేస్తున్నాను, చాలామందికి తెలియట్లేదు. అందుకని మీరే కొంచెం స్టేటస్ పెట్టుకోండి. మీరు ఒక 2-3 గ్రూప్లలో షేర్ చేయండి. ఖచ్చితంగా మన వీడియోలో అవేర్నెస్ ఉంటుంది. ఒక 10 మందికి యూజ్ఫుల్ అయ్యే కంటెంటే ఉంటుంది. అండ్ ఇలాంటి కంటెంట్‌ని యూట్యూబ్ ఎప్పుడు పుష్ చేయదు కాబట్టి మీరే సపోర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి థ్రిల్లింగ్ కేస్ తోటి మీ ముందుకొస్తా. అప్పటి వరకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కొత్తగా హైప్ ఆప్షన్ ఇచ్చింది కదా, అది వీలైనంత మీరు హైప్ చేయండి. ఇంకొంతమందికి ఇది రికమెండేషన్‌లోకి వెళ్తది. సో మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి కేస్ తోటి మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ బాయ్.